బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏబి వెంకటేశ్వరరావు గారికి హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష సాధిస్తూ ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారు క్యాట్ని ఆశ్రయించడం, క్యాట్ కొన్ని ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులను మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాల్సిందిగా హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు జై భారత నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు హాయ్ అండి. హాయ్, జై భారత్ అండి. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధిస్తూ ఉందని, ఆయన్ని కావాలని సస్పెండ్ చేసింది అనే ఉద్దేశంతో ఆయన కూడా క్యాట్ని ఆశ్రయించారు. క్యాట్ కూడా ఆయనకు అనుగుణంగా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. అతన్ని మళ్ళీ సర్వీసులోకి తీసుకోవాలని, అతనికి జీతభత్యాలు తిరిగి ఇచ్చేయాలి ఈ 2 సంవత్సరాల పాటుగా అంటూ కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వాటిని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి అయితే ఊరట లభించడం జరిగింది. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే వదలండి, మీరు ఏబి వెంకటేశ్వర గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, రేపు రిటైర్ అవబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అపోజిట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన చంద్రబాబు గారు టెన్యూర్లో ఇంటెలిజెన్స్ లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ లో పనిచేసినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక అపవాదం అనుకోండి, లేకపోతే ప్రెసిడెన్షియల్ నోషన్ ఏదన్నా ఉండివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసి ఇంటెలిజెన్స్ లో ఉండి వైసీపీని బాగా డ్యామేజ్ చేసే దాంట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రధాన పాత్ర పోషించారని ఒక ప్రెసిడెన్షియల్ నోషన్ లోకి వెళ్ళిపోయిన పవర్ లోకి వచ్చిన తర్వాత ఇతని మీద ఒక కక్ష సాధింపు చర్యలు డే 1 నుంచి మొదలు పెట్టారు. అంటే కొంతమంది ముందే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్ లను ఐపీఎస్ లను ప్రధాన కీ పొజిషన్స్ లో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా వైసీపీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేశారు. మేము పవర్ లోకి వచ్చిన తర్వాత ఎట్టిపెట్లో వాళ్ళని వదిలేదు లేదని 2019 ఎన్నికలకు ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అయితే ఆయన ఉక్కుపాదం మోపి ఆల్మోస్ట్ విచ్ హంటింగ్ 5 years గా ఇతన్ని పెట్టని ఇబ్బంది అంటూ లేదు వెంకటేశ్వరరావు గారిని. ఇప్పుడు మనం ఇక్కడ వెంకటేశ్వరరావు గారిని ఒక సామాజిక వర్గం పరంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ లో పనిచేసిన ఆఫీసర్ గా చూస్తే బాగుండేది. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి ప్లేస్ లో ఇంకోళ్ళు చేసి ఉంటే ఇంకోళ్ళు ఉన్నా అదే చేస్తారు. అది కదా, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎఫిషియన్సీని చూసి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో అతను ఇంటెలిజెన్స్ బాస్ గా పెట్టారు. ఆయనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆయనకి ఇచ్చిన టాస్క్ ని ఇంటెలిజెన్స్ ప్రాపర్ గా జాగ్రత్త చేసి మేబీ చంద్రబాబు గారికి ఇచ్చి ఉంటారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ జరిగి ఉండొచ్చు. ఆయన తప్పు చేస్తేనే ఆ ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి రిలేటెడ్, ఆ పార్టీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి గవర్నమెంట్, ఇంటెలిజెన్స్ డ్యూటీనే అది కదా, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి గవర్నమెంట్ కి ఇవ్వడమే కదా. అది చేస్తే దాన్ని ఈ రకంగా 5 సంవత్సరాలుగా విచ్ హంటింగ్ చేసేసి ఈ రకంగా ఒక సీనియర్ అఫీషియల్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి ఇబ్బందులు పెట్టేదానికి పాలకులకు కూడా ఎక్కడి నుంచి ఇలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఒక బ్రూట్ మెజారిటీ వచ్చేసినప్పుడు, ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 151 స్థానాలు ఒక వ్యక్తికి, ఒక పార్టీకి ఇచ్చేస్తే ఆబ్వియస్లీ అతను డిక్టేటర్ గా మారిపోతాడు. సో ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు గుణగణాలు చూసి ఓటేయాల్సింది మానేసేసి ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని, ఎమోషన్స్ అడ్డం పెట్టుకొని ఓట్లేసేస్తే అఫీషియల్స్ బలవుతారు, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర అభివృద్ధికి నోచుకోదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు ఇచ్చాము 2019 ఎన్నికలకి వెళ్ళే నాటికి. ఆయన చెప్పిన వాగ్దానాలు ఏంటి? కేంద్ర మెడలోంచి ప్రత్యేక హోదా అన్నారు. ఎక్కడ దాకా వచ్చింది కేంద్ర మెడల్? ఎంత వరకు వచ్చారు? ప్రత్యేక హోదా ఎక్కడి వరకు వచ్చింది? పోలవరం ప్రాజెక్ట్ ఆయన 2019, 20, 21, 23 డెడ్ లైన్లు పెట్టుకుంటూ 24 వరకు వచ్చారు. ఈ రోజుకి పూర్తి కాలేదు. రైల్వే జోన్ రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నారని నమ్మబలికిచ్చి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసారు. రేపు June 2nd వస్తే కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ కూడా వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఎవరికి తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రూట్ మెజారిటీ, అలివి కాని మెజారిటీ ఇవ్వడం వల్ల జరిగిన అనర్థం ఏంటంటే, అఫీషియల్స్ బలవడం ఒక పక్క, ఇంకో పక్క రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా ఒక అస్తిత్వమైన రాష్ట్రంగా మారిపోయింది. ఒక బిమారు స్టేట్స్ కంటే దారుణమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మనం జియో పొలిటికల్ కండిషన్స్ చూసుకుంటే 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది, ఒక కోస్టల్ కారిడార్ లేదు, మనకు కోస్టల్ డెవలప్మెంట్ లేదు. తర్వాత మనకు మెరైన్ ఇండస్ట్రీస్ ప్రాపర్ గా డెవలప్ అవ్వాలా, పోర్ట్లు ప్రాపర్ గా డెవలప్ అవ్వాలా. మన ఇక్కడ ఆయన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు,
కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి పోర్టులు అంటున్నారు. ఎన్ని రోజులు జరుగుతుంది కన్స్ట్రక్షన్? ఎప్పటికి అవ్వాలి అది? మీరు కూర్చునే దానికి రాజధాని సీట్ ప్రాపర్ గా లేదు మీరు చేసిన వికృత క్రీడ వల్ల రాజధాని విషయంలో. సో బ్రూట్ మెజారిటీ ఏ పార్టీ కన్నా ఇస్తే జరిగే అనర్థం ఏంటి అనేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2019 నుంచి 24 వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్ గా ఆలోచించాల్సిందంటే, మీకు పార్టీల మీద అమితమైన ప్రేమ ఎంతవరకు ఉందో అది పక్కన పెట్టేసేస్తే, డబ్బు కమ్ముడిపోయి ఓట్లు వేస్తే జరిగే అనర్థాలు ఇవి. ఇప్పుడు ఒక అఫీషియల్ మీద 5 సంవత్సరాలుగా ఒక కక్షపూరిత ధోరణితో ఒక పక్క క్యాట్ అతన్ని రీఇన్స్టేట్ చేయండి అని చెప్తా ఉన్నా, క్యాట్ ఆర్డర్స్ పట్టించుకొని ముఖ్యమంత్రి ఇతను. సో మోస్ట్ నాన్ డెమోక్రటిక్ పర్సన్, డిక్టేటర్ ఆబ్వియస్లీ నాన్ డెమోక్రటిక్ మేనర్ లోనే ఉంటారు కదా. హైకోర్టు నుంచి రూలింగ్ వచ్చినా పట్టించుకోరు, క్యాట్ రూలింగ్ ని పట్టించుకోరు. ఆఖరికి రిటైర్మెంట్ అయ్యే నాటికి 5 సంవత్సరాలు పాపం రిటైర్మెంట్ 5 సంవత్సరాలు అతన్ని ఆల్మోస్ట్ పని చేయించలేదండి. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకోండి మీరు. ఒక టెర్రర్ మైండ్ సెట్ అతనిది. ఈ రకమైన మైండ్ సెట్ తో ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ని ప్రాపర్ గా యూజ్ చేసి గవర్నమెంట్ కి బెటర్ గా పనిచేయాల్సిన అఫీషియల్స్ ని 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వలేదంటే దేనికి నిదర్శనం అది? ఇప్పుడు అసలు హైకోర్టు తీర్పు ఏంటి? హైకోర్టు ఎవరికి అనుగుణంగా తీర్పిచ్చింది? ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఖచ్చితంగా రీఇన్స్టిట్యూట్ చేయాలని తీర్పిచ్చింది. క్యాట్ ఏదైతే ఏపీ వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా తన సర్వీస్ లో తీసుకోండి అని చెప్పారో, విధుల్లో తీసుకోండి అని చెప్పారో, దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వీళ్ళు. హైకోర్టు కూడా క్యాట్ నిర్ణయానికి అనుగుణంగానే తీర్పిచ్చింది ఆ ఏపీ వెంకటేశ్వరరావు గారికి అనుగుణంగా. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం డెమోక్రటిక్ ట్రైట్స్ ఉంటా, వైసీపీ పార్టీలో ఏమాత్రం డెమోక్రటిక్ ట్రైట్స్ ఉంటే, అట్లీస్ట్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అఫీషియల్ కాబట్టి రిటైర్ అయ్యే ముందు ఈ రోజు కన్నా ఉత్తర్వులు ఇచ్చి అతన్ని రేపన్నా సర్వీస్ లో పోస్టింగ్ ఇచ్చేసేసి రేపు ఈవినింగ్ రిటైర్ అయ్యే సౌలభ్యం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఈ పోస్టింగ్ కి ఆల్ ఇండియా సర్వీసెస్ కు విలువ ఉంటుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వికృత క్రీడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డార్క్ స్ట్రెయిన్ గానే మిగిలిపోతుంది. ఓకే, మరేంటి అంటే రేపు ఆయన పదవీ విరమణ తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉందా లేదా? అంటే ఇప్పుడు హైకోర్టు క్యాట్ నిర్ణయాన్ని సమర్థించింది కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం మానవతా విలువలు, ఏమాత్రం డెమోక్రటిక్ విలువలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ అతనికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఎలాగో రేపు రిటైర్ అవుతున్నారు, అట్లీస్ట్ రిటైర్మెంట్ అయ్యే టైంలో అన్నా అట్లీస్ట్ సర్వీస్ చేశారు కదా రాష్ట్రానికి, దేశానికి ఐపీఎస్ గా ఉండి గౌరవప్రదంగా రిటైర్ అవ్వనివ్వండి. మీరు రాజకీయం ఉంటే చంద్రబాబు గారితో చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో చూసుకోవాలి? రాజకీయంగా చంద్రబాబుతో చూసుకోవాలి. అఫీషియల్స్ తో ఏం చేస్తారన్న? ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి? ప్రభుత్వం చెప్పిన పని చేసే వాళ్ళే ఉద్యోగులు కదా. మీకు ఏదన్నా తేల్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారితో తెలుసుకోవాలి, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డితో తెలుసుకోవాలి. మధ్యలో ఉద్యోగుల్ని నిలిపేయడం ఏంటి? ఉద్యోగుల మీద కక్ష తీర్చుకోవడం ఏంటి అసలు? సాధారణంగా ఏపీ వెంకటేశ్వరరావు గారి పదవీ కాలం రేపటితో పూర్తి కాబోతుంది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని మళ్ళీ పొడిగించేటువంటి అవకాశం ఏదైనా ఉందా? వెసులుబాటు ఏదైనా ఉందా? పదవిని ఎలాగో పొడిగించలేదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందంటే ఆబ్వియస్ గా రిటైర్ అవ్వాల్సిందే. బట్ ఆయనకి ఏవైతే రావాల్సిన జీతభత్యాలు, అలవెన్స్లు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ఆయన కోర్టు ద్వారా ఫైట్ చేసుకొని తెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దూరం చూస్తుంటే 5 సంవత్సరాల సర్వీస్ పోస్టింగ్ ఇవ్వని ఈ గవర్నమెంట్ ఆయనకు రావాల్సిన అలవెన్స్ ప్రాపర్ గా ఇస్తుంది అనే దానికి లేదు. మళ్ళీ ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు రావాల్సిన ఏవైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా పాపం ఖచ్చితంగా జ్యుడిషియల్ ఫైట్ చేయాల్సి ఉంటది. ఆయన సస్పెండ్ అయిన తర్వాత రోజు నుంచి ఆయనకి ఏదైతే జీతభత్యాలు రావాల్సి ఉందో అవంతా కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయండి అంటూ అటు క్యాట్, ఇప్పుడు హైకోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి అవన్నీ కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే ఒకటండి, ఇప్పుడు జనరల్ గా రూలింగ్, హైకోర్టు రూలింగ్ అని క్యాట్ రూలింగ్ జనరల్ గా గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేస్తాయి, తదనుగుణంగానే ఆర్డర్స్ ఇచ్చేస్తాయి, డ్యూస్ ఏమైనా క్లియర్ చేసేస్తాయి. కానీ ఇక్కడ కూర్చున్న వ్యక్తి నాన్ డెమోక్రటిక్ పర్సన్ కదా. సో ఆయన హైకోర్టు జడ్జీలు ఫోనే ట్యాపింగ్ చేసే స్టేజ్ కి వెళ్ళిన వ్యక్తి హైకోర్టు రూలింగ్ ని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం అయితే నాకైతే కనపడట్లేదు.